రాజు చక్రవర్తి మహారాజు ఇది గుర్రం వేసుకొని నాయన అన్న ఊట గుర్రంబు అన్నాడన్నా కరెంటి అడవిలోకి వెళ్ళి ఒక గుర్రము తీసుకొని నాయన ఒక్కడ పాకాల చెరువు గాడికి వచ్చి గుర్రముని ఆపి ఒక మాదేవుని గుడికాడ ఒక గుర్రము ఆపి సోమనాల బావి లోపల ఒక గుర్రముని యొక్క పక్కకు ఉంచిన ఆయన బావి లోపల పడేసునికి పిల్లగాడు చంద్రవతికి ఒక్కదనిగా కనబడాలి ఎవరికైనా కనబడితే నీ మీద నాకు అనుమానం వస్తుంది అందరి మీద అని చెప్పి ఆ కారండి అడవి లోపల మాదేవుని గుడి పక్కన ఉన్న పగడాల మర్రి ఆ మర్రి అక్కడ మర్రి యొక్క చెట్టు మీద అక్కడ గుర్ర నాపాల ఆ కింద ఉన్న సోమల బావిలో స్నానం చెయ్యాలా అడవి లోపల పండ్లు పొలాలను తిని గుడి లోపల వండుకోలే మరి పిల్లగాడు ఆ రాత్రి పూట నాయన చంద్రవతి మేడకు రావాలా పొద్దంతనేమో అడవి లోపల పిల్లగాడు ఉండాలా ఆ విధంగా ఉంటే చంద్రవతికి ఒక్క గడియా నిండి నాని రెండు గడియాలే నిండి నాయా తల్లి ఒక్క గడియా నిండి నాయా రెండు గడియాలు నిండి నాయా చంద్రవతితో ఎప్పుడు పొందు చేసిందా భగవంతుడు కన్ను తెరిచి అక్కడ చంద్రవతికి సంతానముడి కట్టిండు భగవంతుడు అడవి లోపల ఉండాలి పిల్లగాడు ఆ విధంగా ఉంటే భగవంతుడు కన్ను తెరిచి చంద్రవతికి సంతానముడి కట్టిండు భగవంతుడు 3 గడియల మునికి పన్న బుద్ధి కోరింది కొమ్మ 5వ గడియల పన్న బుద్ధి కోరిందమ్మ ఇక్కలు సన్నమైన పిడిసుట్లు వదిలైనవి చేతులు సన్నమైన చీకట్లు వదిలైనవి అన్నము తిందామంటే అన్నం పోతలేదు రో చంద్రవతికి అమ్మ చంద్రవతి చంద్రావతి అటవడి చేతికి దాతుని పెళ్లిపోయిండ్రు కానీ అటవడి ఎవరు అక్కడ 15 రోజుల వరకు చంద్రావతి ఇంటికి వస్తున్నారు కానీ 15 రోజుల మనం నీటుకోక చంద్రావతి మేడకోదంప పోమని చెప్పి గంగా
గంగు ఓయ్ లింగు చెప్పే అవే ఈ పాను ఊతే ఎక్కడ ఏందే పాన్లది అవే ఎర్ర కొడుతున్నది మన అమ్మాయి తినది మన అమ్మ తినేది ఏం తినేది ఆవు ఈ పాను ఊతే ఇన్ని కాస్తున్నది ఆవు ఇది ఏమో కథ ఉన్నట్టున్నది ఆవు అవే సిగరెట్ అబ్బా అలాగనే ఉంటది నీకు సిగరెట్ పట్టి పడేసి ఉంటున్నాడు వీడు కూడా అత్యంత ఉన్నాడు ఉన్నాడు మన సంగతి అవుతుంది ఆవు మన పని అంటే అయితే మన పెళ్లికి పోయినట్టే ఆవు ఈ సంగతి జరిగినట్టే జరిగినట్టు అదంతా మనకి ఎందుకు చంద్రవతి మంచిగా ఉందా లేదా? అది మన ముఖ్యం. బాయ్ ఉండు. దొరసాని పదాగన్నా అత్తెనారా కందారా అయ్యో దేవో దేవరామ దేవరామ రామ దేవరామ అపారామ చంద్రవతి నాయ తల్లివా చంద్రవతి అమరామ చంద్రవతి నాయ తల్లివా చంద్రవతి రెండేవో దాసిలారా ఇది ఏనారా గంగి చెప్పే అవే మిల్లి 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 చూస్తున్నాను అవే నువ్వేమంటావు ఊరికి వచ్చిన అవని మన పెళ్లికి పోయినాం మన పెళ్లి చేసినాము గంగలు పోయినాము ఆడ చీరలు వచ్చినాయో జాకెట్లు వచ్చినాయి గంగ ఏమైందో ఏం లేదు చూసినా అవి చూసింది ఏమో ఎట్లా కొడుతున్నది చెంపలు జారిపోయినాయి అదే చకిట్లు వదిలైపోయినాయి చేతులు సన్నం అయిపోయినాయి తొడలు జారిపోయినాయి ఎంత ఘోరమా చెప్పాలంటే లచ్చి లచ్చి గంగు అప్పుడు బాను ఇవాళ ఇసడిపోయినాం ముందే గాంధీరావు మహారాజు ఆ పాపం ఉండేవాడుకు ఆయన ఇసబెట్టి పోకుండ్రి నా బిడ్డకి ఏమైతే నీ బాణాలు తిత్తన్నాడు ఇప్పుడు మన జీతం పోతుంది మా నౌకరి పోతుంది మన బొందా మురిగి ఇంకా రూపాయి లేదంటే పెరిపాసు అని చెప్పి ఆధార్ కార్డు పట్టుకుని పోయినావు ఏం చేస్తావు మరి ఆధార్ కార్డు పట్టుకుని పోయినా నువ్వు కూడా వచ్చామని అవే పోసి వచ్చిన నా మాట నువ్వు ఇవా ఏంటి అంత బాగున్నారా బాగున్నావా నువ్వు లేకపోతే ఇంట్లో బోరు కొడుతుంది బోరు కొడతా ఈ పని అన్ని పనులు చేసేదాన్ని నువ్వు అది బోరు కొడుతుంది ఇది బోరు కొడుతుంది నీది బోరు కొడుతుంది అంత అయిపోయింది అయి కూర్చున్నది ఇక ఇద్దరు అన్నది సరే ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉన్న కొంచెం మంచిగా చేయండి ఉన్నది ఉన్నట్టే ఉన్నది కథ మారిపోయింది ఏమైంది కుక్కు ఇక కాళ్ళ మనవాడు నీకేమో రాదు అంటే నాకేం పిత్త రాదు చెప్పరాదని అదే ఒక మాట చెప్పు మనం పోయినాం పెళ్ళికి పోయినాం ఇది మా మొగను చూస్తే పొడిచేస్తా నరికేస్తా కొరికేస్తా మనకు లైన్ వేసినా కానీ సపడాకి వచ్చినాం మనం ఆగు అని ఇంత బంగలకు ఓడొచ్చినట్టు ఈ మాట దాచెడుకుంటే మన పానం పోతుంది ఎందుకన్నా మంచిదే మా రాజుకు చెప్పి వచ్చేదాం వస్తారు ఏడుగురు దాసికన్యలో తోడు ఎక్కడొచ్చారు నా కళ భూమిలో పోతుంది అయ్యో అయ్యా ఏమైందే చెప్తా మానం పోతే చెప్పబోయి సిగ్గుపోతుంది దొరా దొరా అయ్యా ఈ దొర కూలముల దొంగతనమా ఈ దొర కూలముల దొంగతనమా ఈ దొర కూలముల ఈ రాజకూలముల ఏమైంది కథ కథ ఉరుకుతాండ్రు ఏందో జరిగింది చెప్పండి అయ్యా నీ కాలు మొక్తా బాచారు లేకుండా మీ ఒళ్ళు అటువంటి చింతపండు చేస్తా ఇగో మా తమ్ముడి పెళ్లికి నేను నా మరదలు ఐగురం పోయినాం అమ్మా 5 రోజుల దాకా మంచిగా ఉండు తల్లి అని చెప్పి అన్నాం
ఇక మేము అడిపోయినామా నీ బిడ్డ చంద్రవతి ఈ అమ్మాని చెప్పాలా అదరా మాటరా ఏమైంది కథ మునిగి గొప్ప కథ అది కాదు ఇది కాదు బుస్సు అంటే గర్భవతి అయిపోయింది అవ్వతోడు ఇంకేమైనా నా పిల్లల తమ్ముతోడు రాజు గిరికల రాజు బక్కురమంటే రాజు రాజు బక్కురమంటే ఆ గోళరాజు బక్కురమంటే పిండోళ్ళటువంటి పనులు నూరిండు వస్తేవా నా బిడ్డ ఆనాడు పెళ్లి చేస్తా బిడ్డ అంటే పెళ్లి ఎద్దు లగ్గవద్దు నాకు అటువంటి మొగరు ముఖం చూడ మగవాడు చూస్తాను నరికేస్తాడు కొరికేస్తాను బిడ్డ ఈనాడు అటువంటి ఎవరు గర్భవతి ధరించిందంట నా బిడ్డ సంగతి చూసేదాను అవును అమరా బిడ్డ నానా రామయ్య కన్న తండ్రి నానవో నాన్నగారు రామయ్య కన్న తండ్రి రామయ్య కన్న తండ్రి ఇది రావటము నానవో నాన్నగారు ఇది రావటము నానవో కన్న తండ్రి ఇది రావటము దాచకన్నలేటువంటి మంచి పని చేస్తున్నారు కదా అవునా మంచిగా ఉన్నారు వాళ్ళు ఓకేనా అవునా నీకేం తక్కువ లేదు కదా ఏం లేదు నాన్న అయ్యా రాదు గిరికల రాదు నిలవల్ల చూస్తే చేతులు సన్నము సేకట్లు వదులు పిక్కలు సన్నము పిడుచుట్టు వదులు బాధించరు చలా పసుపన్న కలరు రెండో విధం గర్భావతి ధరించింది కడుపులో కడకడ మసులుతుంది అటువంటి రాజుకు పోయినటువంటి ఎవరు కడుపునటువంటి ఎవరు అక్కడ మంట కారం అటువంటి ఎవరు మంట అటువంటి మంట పండినట్టు పండుతుంది కడుపులో ఏమిరా నా బిడ్డ అయినో నీ ఉట్టికి అయినో నీ కాళ్ళు పట్టే నా బిడ్డ ఆనాడే పెళ్లి చేస్తాడే పెళ్లి అయితే వద్దన్న బిడ్డ ఈ రోజు అటువంటి ఎవరిని ప్రేమించిందో అటువంటి ఎవరు నా బిడ్డ గర్భవతి ధరించింది రాజు మంత్రులు ఆలోచించుడు ఇంకా ఆవేశపడితే లాభం లేదు ఆలోచన చేయాలా కాదైతే ఇప్పుడు బిడ్డని ఇట్లా బెదిరిస్తే అచ్చుడు పేరు చెప్పదు నా బిడ్డ అటువంటి దాంట్లో నాకన్నా ముందే మందు దాగో మాకు వస్తుంది నా బిడ్డ వస్తుంది కానీ అటువంటి అచ్చినోడు అటువంటి రావాలి నా బిడ్డ రావాలా అచ్చినోడు రావాలా నా బిడ్డ రావాలా లోకంలో ఇది ఒక పేరే ఉండాలా అని చెప్పి మనసులో తలుచుకొని కిల 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 నవ్వుకుంటా అమ్మవా బిడ్డ నేడు కానీ అటువంటి ప్రపంచంలో ఎవరు చేయని పని చేయలేదు లోకంలో జరిగే పని చేసినాం ప్రపంచంలో జరిగేటటువంటి నడకం చేసినాం బాధ ఏమి లేదు నాకు కూడా ఆనందమైంది ఎందుకంటే నా బిడ్డ కడుపులో కొడుకో బిడ్డ ఉంటాడు మనమన్నీ ఎత్తుకోవాలా అని నాకు కోరిక ఉన్నది బిడ్డ
నేను అనుకున్న కళ నెరవేర్చింది నెరవేర్చింది బిడ్డ. ఆ, ఎందుకంటే ఈ రోజు అంటే నువ్వు చేసిన పని నాకు అర్థమైంది బిడ్డ. ఆడేవాడు నిన్ను కొట్టను తిట్టను అతడు ఎవరో బిడ్డ. కానీ ఈ రోజున అటువంటి ఎవరు నీకు జరిగిన కథంతా నాకు తెలిసిపోయింది. కానీ వచ్చిన రాదు అటువంటి అతను ఊరు అతను పల్లె ఎక్కను అతని అడ్రస్ ఎక్కను అతని పేరు చెప్పారా అతని ఊరు పేరు నాకు చెప్పారా. నా మనసులో అనుకున్నదే నువ్వు చేసినావు మమ్మీ. అచ్చిన రాదు అటువంటి అతని పేరు ఏంది అతని ఊరు ఏంది అతని అడ్రస్ ఏంది. ఎంత మంచి వాడవో నేను గర్భవతితో ఉన్నాను చెప్పి ఇంతసేపు గద 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 వణికిపోయినా నాన్న. నన్ను కొడతావో తీరుతావో నన్నేమంటావు అని చెప్పి నేను బాధపడ్డానే నాన్న. గర్భవతితో ఉన్నావని చెప్పి నన్ను ఎంత ప్రేమగా చూస్తున్నావే నాన్న. నీ తల్లి లాంటి తండ్రి నాకు దొరకడే ఓ నానో. ఎంత మంచి వాడవే ఓ నాన్న. ఇలాంటి తప్పు చేసిన బిడ్డ నీ వల్ల కొడతావో తీరుతావు అనుకున్నా కానీ ఇవాళ నన్ను అర్థం చేసుకున్నావంటే ఇలాంటి తండ్రి దొరకవోడో. ఇలాంటి ఒక తండ్రి ఉంటే చాలు నాన్న. ఇంత అర్థం చేసుకునే తండ్రి ప్రపంచంలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం. నాన్న, అతని పేరు ఏంది అతని అడ్రస్ అతని గురించి చెప్పాలనా నన్ను కన్న తండ్రి. ఓ నాన్న అతని గురించి చెప్పమంటున్నావు కానీ అతని ఓ నాన్న ఊరు నాకు తెలవదే నాన్న. అతని ఊరు తెలవదు అతని పల్లె తెలవదు అతని తల్లిదండ్రి గురుడు ఎలా తల్లిదండ్రులు ఎవరు కూడా నాకు తెలవదు కానీ అతని పేరు చక్రవర్తి నాన్న. అతని పేరు చక్రవర్తి అతని పేరే బలి చక్రవర్తి. అతని పేరు బలి చక్రవర్తి. ఏ దేశం నుంచి వచ్చిందో తెలవదే కానీ అందము చందము ఆకర్షణ దిక్కల్లా తీరుడు చుక్కల్లా చంద్రుడు మాదండి బలవంతుడు నాన్న. నాకు ఇడు తగ్గ జోడు జోడు తగ్గ ఇడు అని చెప్పి అతని మీద ప్రేమ పెంచుకున్నా నన్ను కన్నా తండ్రి. అతని మీద ప్రేమ పెంచుకున్నా దాన్ని ప్రేమించినానే. నా తల్లి బంగారి బొమ్మ. ఎందుకంటే అటువంటి ఎవరు నా అతని మీద ప్రేమ ఒకటి. అవును కానీ నా బిడ్డ నా మాట నమ్ము. ఎందుకంటే ఎన్నో పంచాయతీలు ఎన్నో న్యాయాలు చేసిన ఇటువంటి కేసులు ఎన్నో చూసిన బిడ్డ. కానీ అతని ఊరు తెలియదు పల్లె తెలియదు అతని అడ్రస్ అటువంటి అడ్రస్ తెలియదు కానీ అటువంటి అతని అటువంటి అంత చందాలు చూసి అతన్ని ప్రేమించిన అన్నావు. అవును అతని పేరు చక్రవర్తి. బలి చక్రవర్తి అన్నాడంట. మొగోని మాట లీలల మూట బిడ్డ. అవును ఈనాడు నీకు గర్భావతి అయింది బిడ్డ. అతని ప్రేమ తీరిపోయింది కానీ మీద మంచు లేక రాత్రి పగలో రాత్రి అతని దేశం పోయితే నీకు అది అందేరు అవుతుంది బిడ్డ. ఎవరి పేరు ఎత్తు నా బిడ్డ చంద్రావతి. భగవాని మాట లీలల మూట. అవును ప్రేమన్న మట్టుగా ఉంటాడు. ప్రేమ తీరిపోతే రాత్రి పగల పారిపోతాడు. వాని దేశం మారిపోతే నీ గర్భవతి కొడుకన్న బిడ్డలో ఊడతాడు. అయితే కొడుకన్న బిడ్డలో ఊడితే ఎవరి పేరు చెప్తావు. అందుకొరకు బిడ్డ ఈ రోజు నేను చెప్పిన మాటను నేను అరగంట వారి అటువంటి ఎవరు మరుగు మందులు తీసుకొస్తా. రాత్రి నువ్వు అటువంటి నీ ఇంట్లో ఉంటుండు. పొద్దంతా ఎక్కడ ఉంటాడు తెలియదు నాన్న. అంతేనా? ఎందుకంటే రాత్రి పుట్టనే వస్తాడు. ఎందుకంటే నీకు భయం. అయ్యో నేను చెప్పిన మా తండ్రి చూస్తే నేను ఏమి చేస్తాడు అంటే రాత్రి పుట్టి వస్తాడు పొద్దుంతా అడిగి ఉంటాడు. చెప్పిన ఎప్పుడు అటువంటి పెళ్లి ఎత్తుటి ఇక బాధేమి లేదు. అమ్మి
ఎందుకంటే రాత్రి వస్తాడు నేను అరగంట సేపు నువ్వు మరుగు మందు తీసుకొస్తా వచ్చిన రాజు మీద జల్లు నువ్వు జల్లుకుంటే ఇద్దరికి ప్రాణం పడుతుంది బిడ్డ తెల్లారి కరకర పొద్దు పడిచిందంటే మన యొక్క నగరాలు నీకు పెళ్లి చేస్తారో బిడ్డ వచ్చిన రాజు నువ్వన్న మాట నిజమే నాన్న మనసులా మాట నీళ్ళ మూట ఇంతసేపు నాతో ఉన్నాడు వల్ల ఉండి ఉండి నా ప్రేమ తక్కువ అయిపోయి ఇవాళ ఈ చంద్రవతి అవసరం ఏందని చెప్పి నిసబెట్టి పోతే నా గతి కూడా అందరైతుంది కానీ ఓ నాన్న నన్ను తొందరగా అర్థం చేసుకున్నావు నా తండ్రి కానీ వచ్చిన రాజు తిరిగిపోవద్దు ఎల్లకాలము తోడు నీడ నాతో ఉండాలంటే మరుగు మందులు నాకు ఇవేనా నన్ను అయ్యా రాజుకైతే నేను పెట్టేదాను కన్న బిడ్డ మాటలు మాయమాటలు చెప్పి ఆ ఊళ్ళో ఉన్నాడు కొండ మానుకు అరే కొండ మానుకు వద్దకొచ్చే బానికింతరా ఆ యొక్క బిడ్డటువంటి నన్ను కాదు కంటే ఆయన కడుపులు ఉట్టికై నన్ను కాలు పట్టింది వేరే వాడిని ప్రేమించింది అచ్చినోడు దావాలా తందనా అచ్చినోడు కావాలా నా బిడ్డ కావాలంటే ఏదన్నటువంటి మందు చేసి తయారు చేయు నేను మరుగు మందులు అన్నా అచ్చినోడికి తలితే వచ్చినోడు కావాలా నా బిడ్డ కావాలా నేను మరుగు మందులని చెప్పినా తయారు చేయి ఆయన 33 చెట్లు కట్టిండు అయ్యా అందులో తేజాబు కలిపిండు తేజాబు కలిపి ఇంకా బంగారు కట్టులా ఇవయ్యా ఈ వంతు నీ బిడ్డకి అంతే 33 ఈనాటి కాలంలో తేజాబు ఆనాటి కాలంలో అటువంటి మందులు తయారు చేసిండు చల్లుకుంటున్నటువంటి తవ్వతోటితో బొగ్గలు వచ్చి బొగ్గలు వలిగేటువంటి ఎంత మంటతోటి రావాలి వచ్చినోడు అటువంటి నీ బిడ్డ అని చెప్పి మందు ఇచ్చిండు అటువంటి మందు తీసుకుని కన్నా బిడ్డ చక్కని మన్మడు కావాలి నాకు మనమని తప్పది మన్మడు కావాలా మన్మడు నాకు అసలు నీకు మానలేదు దానికి మానలేదు వచ్చిన రాజుకు చల్లుకో ప్రాణం పడుతుంది తెల్లారి వరకు పెళ్లి అంటే చేతులు పెట్టద్దు కోడి కాబట్టి అతను చల్లుకొని ఆనందం ఆనందమా ఈనాటి కాలంలో ఏమో దాన్ని యాసిడ్ అంటారు మనుషుల మీద వస్తే చర్మాలు రుచిపోతాయి కానీ ఆనాటి కాలంలో తేజాబ్ ఆ మందులలో కల్పించింది కాబట్టి బిడ్డకి అర్థం కాలేదు నా తండ్రి నన్ను అర్థం చేసుకున్నాడు వచ్చిన రాజు తిరిగి పోవద్దంటే మరుగు మంది అనుకోని అగో రాజుతో వస్తున్నాడే చంద్రావతి